వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడలో మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు. సమాజంలో ఉండే అన్ని అంశాలపై కూడా బీజేపీ ఏకాగ్రత పెట్టిందని వెల్లడించారు. దేశంలో వర్షం అతివృష్టి అనావృష్టిగా ఉందని, ఢిల్లీలో ఇటీవల 53 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరాయని తెలిపారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా జూన్ 23 నుండి జూలై 6 వరకు మొక్కలు నాటాలని జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రకృతిని తల్లిగా భావిస్తామని, అందుకే అమ్మ కోసం మొక్క అనే పేరుతో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు నేడు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటినట్లు వెల్లడించారు. దేశంలో రాష్ట్రంలో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి అందించడం జరిగింది. ఆ తదుపరి వెంటనే ఈ విశ్లేషణ అంటే ఏదైతే రాజకీయాలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాల మీద విశ్లేషణ ప్రతి పార్టీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్ర నాయకత్వం మాకు ప్రతి బూత్లో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉంటాయో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా దాని మీద దృష్టి పెడుతూ పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం మీద దృష్టి సారించడం జరిగింది. అయితే రాజకీయ పార్టీ యొక్క బాధ్యత, వారి యొక్క పని కేవలం రాజకీయాలతో ముడిపడినటువంటి అంశాలు మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అంశాల పట్ల కూడా మనం సున్నితంగా ఆలోచించాలి అనేటువంటి భావనతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు పర్యావరణ మార్పు వలన ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రత్యేకించి రైతులకి పడవలసిన సమయంలో వర్షాలు లేవు, అసలు పడకూడనటువంటి సమయంలో అత్యధిక మోతాదులో వర్షం పడటం అంటే అతివృష్టి అనావృష్టి, ఈ రకమైనటువంటి పర్యావరణ మార్పు మనం చూస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అటు రైతులు, ప్రజలు అందరూ కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఢిల్లీలో కనుక చూసినట్లయితే ఒక్కరోజునే 53 డిగ్రీల టెంపరేచర్ నమోదు కావడం జరిగింది. కనుక ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ సున్నితంగా ఆలోచిస్తూ పర్యావరణ పరిరక్షణ కూడా రాజకీయాల్లో రాజకీయ పార్టీలు తమ బాధ్యతగా గుర్తించి ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రతి కార్యకర్త కూడా ఒక మొక్క నాటాలి, చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ వారితో సైతం మొక్కలు నాటించాలి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 23 జూన్ ఏదైతే శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి ఉంటుందో ఆనాటి నుండి జూలై 6 శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి, ఈ పక్షం రోజులు కూడా మొక్కలు నాటాలి అనేటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సందర్భంలో ఢిల్లీలో ఆల్రెడీ మేము నిర్వహించాము. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక్క డేట్ నిర్ణయించుకుని చేయాలి అని భావించినటువంటి సందర్భంలో ఈ నెల 2వ తారీఖున యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే నేను పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్ననే నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు కార్యకర్తలతో కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ వారితో సైతం నేను కలిసి ఇవాళ కూడా నేను మొక్క నాటడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతని గుర్తించి తగు విధంగా స్పందిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకి పూనుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా అంటే సాధారణంగా కేవలం ఒక కార్యక్రమం చేయండి అంటే ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. అంటే మనం ప్రకృతిని సైతం తల్లిగా భావిస్తాం కాబట్టి ఆ తల్లి పేరు మీద ఒక మొక్క అనేటువంటి ఒక స్లోగన్ తోటి భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ తమ చేతితోటి ఒక మొక్క నాటాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటారు.